గాదె సాయి కృష్ణ అనే కాపు యువకుడు బతికే ఉన్నాడా లేక లాకప్ డెత్ చేశారా? అదే జరిగితే అతని బాడీ ఎక్కడ? ఆ డెడ్ బాడీని పోలీసులు ఏం చేసినట్టు? ఆ కృష్ణలంక సిఐ నాగరాజు అన్నంత పని చేశాడా? ఆ కన్న తల్లి అనుమానమే నిజమైందా? మరి పోలీసులు కోర్టుకు ఏం చెబుతారు? ఈ నెల 29న ఏం జరగబోతోంది? కోర్టులో సాయి కృష్ణను హాజరుపరుస్తారా? జాడ దొరకలేదని చేతులెత్తేస్తారా? సీసీటీవీ కోతులు ఎత్తికెళ్లాయి లాంటి కాకమ్మ కథలు చెబుతారా? లేకపోతే ఆ బూడిదని తీసుకొచ్చి కోర్టు ముందు ఉంచుతారా? సాయికృష్ణ ఎపిసోడ్లో ఇలాంటి జవాబు లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అసలు ఎవరి సాయికృష్ణ? పోలీసులు అతన్ని ఎప్పుడు తీసుకెళ్లారు? అప్పటి నుంచి అతను ఏమయ్యాడు? సాయికృష్ణ తల్లికి ఆ సిఐ నాగరాజు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? నెల రోజులుగా ఆ కన్న తల్లి ఆవేదన అరణ్య రోదనగా మిగిలిందా? నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడయ్యా. నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా. నాకు దయచేసి చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చిపెట్టయ్యా, అందరికీ నాకు ఓపిక కూడా లేదు. నేను తిండి తిరుగుడు తిరిగానయ్యా, నాకు ఎక్కడున్నాడు అయ్యా నా బిడ్డ. నా బిడ్డ చెప్పేశాడయ్యా, పేదవాళ్ళంటే ఇంత తేలిగయ్యా, బాచులలోకి వెళ్ళి ఎదుకునేటట్టు చేసేయండి. నా బిడ్డ నాకు కనపట్టం లేదయ్యా, ఎన్నిసార్లు ఎదుకున్నా. ఆ యువకుడి పేరు గాదె సాయి కృష్ణ. ఊరు విజయవాడలోని కృష్ణలంక. కొంతకాలంగా ఉంటున్నది మార్కాపురంలో. అతనిపై పలు కేసుల పేరుతో మార్కాపురం నుంచి కృష్ణలంకకు తీసుకొచ్చారు పోలీసులు. అప్పటి నుంచి అతను ఎక్కడున్నాడో తెలియదు. గత నెల 9వ తేదీ నుంచి సాయి కృష్ణ ఆచూకీ లేదు. అదే రోజున సాయి కృష్ణ ఇంటికొచ్చిన పోలీసులు అతని తల్లి విజయలక్ష్మిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. చేతిలో ఫోన్ లాక్కున్నారు. నీ కొడుకుని చంపేస్తాం, ఇక వాడు చచ్చాడనుకో, ఆశలు వదులుకో అంటూ కృష్ణలంక సిఐ నాగరాజు తెగేసి చెప్పాడు. అంతే, అప్పటి నుంచి తన కొడుకు కోసం ఆ తల్లి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఖాకీలు కనికరించలేదు. సాయికృష్ణ ఆచూకీ తెలియక ఇవాల్టికి 38 రోజులు. అసలు అతను ఎక్కడున్నాడు? బతికే ఉన్నాడా లేదంటే లాకప్ డెత్ చేశారా? అదే జరిగితే ఆ బాడీ ఎక్కడ? పోలీసులు ఏం చేశారు? ఇలాంటి జవాబు లేని ప్రశ్నల మధ్య ఆ తల్లి న్యాయం కోసం కోర్టు మెట్లెక్కింది. ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. నెల రోజులకు పైగా జాడలేని తన కన్న కొడుకు అసలు బతుకున్నాడో లేడో తెలియక నిద్రాహారాలు మన్ని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ కన్న తల్లి ఆవేదనేంటో ఒక్కసారి ఆమె మాటల్లోనే విందాం. నాకు ఒకే ఒక కొడుకు గాదే సాయి కృష్ణ అండి. గత 9వ తారీఖు, పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయట కూర్చో అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నది ఆడు ఒక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకండి అయ్యా అన్న. వెళ్ళిపోను ముందు అన్నాడు. ఎందుకులో ఆయన కోపం తెప్పించడం అని పక్కకు వచ్చి కూర్చున్నా. ఆ తర్వాత కాసేపటికి 1:30, 2ంటికి వెళ్ళిపోమ్మా అన్నారు పక్కనోళ్ళు. ఇంటికి వచ్చేసా సార్. ఇంటికి వచ్చి నా ఫోను ఇంటికాడ నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్. వీళ్ళు కానిస్టేబుల్స్ ఇద్దరు నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్కి తీసుకొచ్చేసారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత సార్ గారు ఇలా అన్నాక నాకు నీరసం వచ్చి, అయ్యా అలా అనమాకండి అయ్యా నా బిడ్డని అని చెప్పేసి, నేను ఎన్నో బాధలు పడి పెంచుకొని వచ్చాను అయ్యా అని చెప్పి నేను చెప్పుకున్నా. ఆడు చచ్చిపోయాడు అనుకో వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకుంటా పక్కన కూర్చున్నా. తర్వాత 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాల. 15 రోజులు తిప్పించుకున్నారు. తిప్పించుకున్న తర్వాత ఇటయ్యా నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అవన్నీ అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి అన్నీ తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. ఈ నెల 15న సాయి కృష్ణను తమ ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశిస్తే
జాడ తెలియలేదని పోలీసులు చేతులెత్తేశారు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 29లోగా సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాల్సిందేనని పోలీసులను ఆదేశించింది. ఈలోపు హడావిడిగా కృష్ణలంక సిఐ నాగరాజును వీఆర్కు పంపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో చెప్పడానికి ఈ సాయికృష్ణ ఎపిసోడ్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ 2 ఏళ్ల కాలంలో ఇలాంటి సాయికృష్ణలు ఎంతో మంది అన్యాయంగా ఆ కటకటాల వెనుక కనుమరుగయ్యారు. స్వయంగా ముఖ్యమంత్రి ఆయన సుపుత్రుడే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే ఇక పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడంలో వింతేముంది. అందుకే మన పోలీసు వ్యవస్థ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ర్యాంకింగ్స్ లో అట్టడుగున నిలిచింది. ఈ 2 ఏళ్లలో ఎన్నో లాకప్ డెత్లు చూశాం. కానీ ఇప్పుడు మరింత అప్డేట్ అయ్యి లాకప్ డెత్లతో పాటు డెడ్ బాడీలు కూడా మాయం చేస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది. సాయికృష్ణ ఎపిసోడ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన సంచలన వ్యాఖ్యలేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. గాదే సాయికృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని మే 9వ తారీఖున పోలీసులు పట్టుకెళ్లారు. చాలా దారుణం ఏంటంటే అతను చాలా చిత్రహింసలు పెట్టారు, చంపేశారా ప్రమాదవశాత్తు చనిపోయాడా అది పోలీసులకు తెలుసు. చంపేశారు. ఇట్స్ లాకప్ డెత్. బాడీ లేదు. ఆ బాడీని వారే దహనం చేశారు, పోలీసు వారే. బాడీ ఉంటే ఆ బాడీని తీసుకువెళ్లి పోస్ట్ మార్టం చేస్తే ఎందుకు చనిపోయాడో అర్థమవుతుందనే ఉద్దేశంతో పోలీసులే ఆ డెడ్ బాడీని అతి జాగ్రత్తగా తీసుకువెళ్లారు. ఎలా తీసుకెళ్లారో తెలుసా? ముందు 2 వీలర్ మీద ముందు ఒక కానిస్టేబుల్ నడుపుతాడు, వెనక ఒక కానిస్టేబుల్ ఉంటాడు, మధ్యలో ఈ శవాన్ని పెట్టుకుని కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి పూట శుభ్రంగా దహనం చేసి బూడి చేసేశారు. రైట్. ఈ నెల 29న ఏం జరగబోతోంది? ఇదే ఇప్పుడు రాష్ట్రమంతా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఎందుకంటే 29న తమ ముందు హాజరుపరచాలి సాయికృష్ణని హైకోర్టు ఆదేశించింది. ఈ లోపుగా ఒకవేళ సాయికృష్ణ ఆచూకీ కనుగొంటే ఈ లోపుగా అయినా సరే కోర్టు ముందు హాజరుపరచాల్సిందే. మరి పోలీసులు ఏం చెప్తారు? సాయికృష్ణ ఆచూకీ దొరికిందని చెబుతారా? హాజరుపరుస్తారా? లేదు దొరకలేదని చెబుతారా? లేదా లాకప్ డెత్ అయిపోయాడని చెబుతారా? లేదా లాకప్ డెత్ తర్వాత మేమే బూడిదను చేసేసామని చెప్తారా? ఎందుకంటే అంబటి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పటికే అతను బూడిదైపోయాడేమో అన్న అనుమానం కూడా కలుగుతోంది. అసలు ఈ రాష్ట్రంలో మానవ హక్కులు ఉన్నాయా? సాయికృష్ణ అనేటటువంటి యువకుడు 38 రోజులుగా కనిపించకపోతే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంత చక్కగా అమలు చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ ఒక యువకుడి జాడ కనిపెట్టలేకపోయారు. వాళ్లే తీసుకెళ్లారు, ఇప్పటి వరకు జాడ చెప్పట్లేదు. 29న ఏం జరగబోతోంది? అసలు సాయికృష్ణ బ్రతికే ఉన్నాడా లేడా? ఏం చేశారు పోలీసులు? ఈ అంశంపైనే మాట్లాడదాం.